అస్మద్గురుభ్యో నమః. అష్టాదశ శక్తిపీఠాలలోని 18వ శక్తిపీఠమైన సరస్వతీదేవి ఆలయము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నది. కాశ్మీరేషు సరస్వతి. ఓం సరస్వతీ నమస్తుభ్యం సర్వవిద్యాస్వరూపిణి రాగద్వేషాదియుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్చసి కాశ్మీరదేశ వద్రమ్య విశదా భవదాకృతిః సాంత్వయంతి మహాదేవీం తో దుఃఖ్యా శారికా అబూః ప్రసన్నతాం సమాబుద్ధిం విశదాం పాండితీం శుభాం విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరస్వతి. ఓం సరస్వతీ నమస్తుభ్యం సర్వవిద్యాస్వరూపిణి రాగద్వేషాదియుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్చసి కాశ్మీరదేశ వద్రమ్య విశదా భవదాకృతిః సాంత్వయంతి మహాదేవీం తో దుఃఖ్యా శారికా అబూః ప్రసన్నతాం సమాబుద్ధిం విశదాం పాండితీం శుభాం విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరస్వతి. ఓం మహాసరస్వత్యే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. సర్వ విద్యలకు ఆధారభూతమైన సరస్వతీదేవికి నమస్కారము. రాగద్వేష రహితులకు, మనశ్శాంతి లేని వారికి నీ కృప వల్ల శాంతి లభించుగాక. కాశ్మీర దేశము వలె స్వచ్ఛమైన రూపం గల వాగ్దేవతవు మహాదేవివి ఊరడిస్తూ ఆమె మాట ప్రకారం శారిక, చిలుక, గోరువంక రూపమును ధరించిన దేవి, నాకు సమబుద్ధిని, సంపూర్ణ పాండిత్యాన్ని, శుభప్రదమైన విద్యాబుద్ధుల్ని, ప్రసన్నతను లభించేలా చేయుము అని ప్రార్థిద్దాం. స్థల పురాణం. సరస్వతి రహస్య ఉపనిషత్ ప్రకారం కాశ్మీరులో అనాదిగా సరస్వతి నివసిస్తున్నదని నిరూపణ అయినది. అయితే కాశ్మీర్లో ఉన్న శక్తిపీఠం గల అమ్మవారు ఏది అనే విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముస్లింల దండయాత్రల వల్ల కలత చెంది ఎన్నో హిందూ దేవాలయాలు నేలమట్టమైపోయిన దశలో సరస్వతీదేవి ఈచట నుండి వెడలిపోయిందని ఒక వాదం. ఇక్కడ శక్తిపీఠానికి రక్షణ లేదని గుర్తించిన ఆదిశంకరాచార్య సువర్ణ శారదాదేవిని భక్తితో ప్రసన్నం చేసుకొని కర్ణాటకలోని శృంగేరి క్షేత్రానికి తరలించారని ఒక ఐతిహ్యం. పౌరాణిక గాథ. శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత వారు చాలా కాలం హిమాలయాల్లో విహరిస్తూ కాలక్షేపం చేశారు. సంసారంలో పడిన తర్వాత పార్వతీదేవికి తనకంటూ ఒక ఇల్లు ఉండాలని అనిపించడం, అది భర్తతో గట్టిగా చెప్పడం శివుడు తేలిగ్గా తీసేసి మనకు ఈ ప్రపంచమే ఇల్లు అని నవ్వేయడం జరిగాయి. అంటే విశ్వమే ప్రపంచము, విశ్వమే ఇల్లు అని శివుడు భావించి మనకెందుకు ఇల్లు అని నవ్వేశాడు. అయినా తనకు ఒక భవనం కావాలని పార్వతీదేవి పట్టుబట్టింది. దక్షిణ సముద్రం మధ్యంలో ఒక రాజ్యము అంత ఇల్లు కట్టమన్నది. దేవశిల్పి విశ్వకర్మ సరైనని భవన నిర్మాణాన్ని చేపట్టి దేవతలే అసూయ చెందేంత అందంగా ఒక రమ్యహర్మ్యాన్ని నిర్మించాడు. సరిగ్గా సమయానికే శంభో హరహర మహాదేవ అంటూ తీవ్రమైన తపస్సు చేస్తున్న రావణాసురుని పిలుపులు కైలాసంలో వినిపించసాగాయి. వరాలు ఇవ్వడానికి శివుని వెంట వెళ్ళిన పార్వతి పనిలో పనిగా రావణాసురుని బ్రహ్మవర్చస్సును చూసి, ఇతడు బ్రహ్మ యొక్క మనముడు, పులస్త్య బ్రహ్మ కొడుకు గనుక బ్రహ్మత్వం ఇవ్వదగ్గవాడు, మన నూతన గృహప్రవేశానికి వీనిని పురోహితునిగా ఎన్నుకుందాం అనుకున్నది. శివపార్వతులకే బ్రహ్మనవుతున్నాను కదా అని రావణుడు కూడా సంతోషంగా అందుకు ఒప్పుకున్నాడు. గృహప్రవేశం చాలా బ్రహ్మాండంగా చేయించాడు కూడా. చివరికి బ్రహ్మగారికి దక్షిణ సమయం వచ్చింది. ఏం కావాలన్నా కోరుకో ఇస్తాను అన్న పార్వతీదేవి అనడం, అప్పటికే ఆ దివ్య భవనం వైభవానికి 10 తలలు సంభ్రమ ఆశ్చర్యాలు తిరిగిపోయి ఉన్న రావణుడు ఆ భవనాన్నే దక్షిణగా కోరడం, ఆడిన మాట తప్పలేక పార్వతి ఆ లంకను రావణునికి దారాదత్తం చేయడం జరిగిపోయాయి. మోజిపడి కట్టించుకున్న భవంతి కాస్త మొదటి అడుగు పెట్టిన మరుక్షణమే చేజారిపోవడంతో పార్వతీదేవి దుఃఖం ఆపుకోలేక హిమాలయాల వైపు పరుగు తీసింది. ఆమె ఆ ఆవేశంలో
ఏ అఘాయిత్యానికి తలబడుతుందోనని దేవతలంతా బ్రహ్మను ప్రార్థించారు. కానీ ఆ సమయంలో తాను వెళ్ళడం బాగుండదని బ్రహ్మ సరస్వతీదేవిని పంపించాడు. రోషంతో ఉగ్రంగా వస్తున్న పార్వతీదేవిని కాశ్మీరం వద్ద కలుసుకున్నది సరస్వతి. రకరకాల శాంత వచనాలతో పార్వతీదేవిని ఊరడింప చూసింది. అప్పటికే చాలా వరకు ఆవేశాన్ని చల్లార్చుకున్న పార్వతి, నీ మనముడి వల్ల నేను ఏం గృహసౌఖ్యానికి దూరమై బాధపడుతున్నానని నువ్వు భావించావు. నా బాధ అది కాదు. 10 తలలతోనూ అతడిలోని రాక్షసత్వం విజృంభిస్తే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో కదా అన్నదే నా బాధ. ఉచితాలు మర్చి ఇతరులు సొత్తుకు ఆశపడే ఉచితాలు మరిచి ఇతరుల సొత్తుకు ఆశపడే దశకంఠ రావణుని వల్ల ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో దానికి నేను బాధపడుతున్నాను. అంతేకాని నేను దారాదత్తం చేసిన ఇంటికి కాదు అన్నది పార్వతి సరస్వతీదేవితో. సరస్వతీదేవిని అక్కడే ఆపేసిన పార్వతి, ఇక నీ చిలక పలుకులు చాలేవమ్మా అనడంతో సారికాదేవిగా సరస్వతి ఒక అంశగా అక్కడ స్థిరపడిపోయింది. ఇక్కడ చాలామంది అభిప్రాయం ప్రకారము కీరభవాని సరస్వతి శక్తిపీఠం తుళుముల అనే ప్రదేశంలో శ్రీనగర్కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు మధ్యలో ఈ దేవాలయము ఉన్నది. పాలతో వండిన అన్నము, పాయసం ఇక్కడ ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తారు. రాత్రి వేళల్లో ఈ నీరు రంగురంగుల కాంతులతో కనబడుతుంది. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఇంతటితో 18 అష్టాదశ శక్తిపీఠాల యొక్క మహిమ, చారిత్రక విశేషాలు, స్థల పురాణము అన్నిటినీ మనము విపులముగా తెలుసుకున్నాము. మనం అందరిపైన ఆ జగజ్జనని యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంతటితో ఈ సంచికను ముగిస్తున్నాం. మరి యొక్క సంచికతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః.